హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసా పుష్ప వీడియోతో. చాలా రోజులు అవుతుంది పుష్ప మీద వీడియో చేసుకొని. నాకు తెలిసి ఇది లాస్ట్ నుండి రెండో వీడియోనో మూడో వీడియోనో. ఇవాళ సాయంత్రం అర్ధరాత్రి అయితే పుష్ప సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది, నెట్ఫ్లిక్స్లో. వెళ్ళండి, డెఫినెట్లీ చూడండి. కాకపోతే అందులో ఒక కిటుక్ ఉందన్నమాట. అదేంటంటే పుష్ప సినిమా 3 గంటల 12 నిమిషాల మట్టికే రిలీజ్ చేస్తున్నారనమాట. రీలోడెడ్ వర్షన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయట్లేదు అని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇవాళ నుండి పుష్ప సినిమా హెచ్డి అయితే లభిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఆ సినిమా హెచ్డి వచ్చిన తర్వాత దాని గురించి బ్రేక్ డౌన్ చేసుకునేటటువంటి ప్రయత్నంతో ఒక వీడియో చేసుకుందాం. పుష్ప పార్ట్ 3 ఎలా ఉండొచ్చు అనేటటువంటిది పార్ట్ 2 చూసే జస్ట్ అంచనా వేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక అవే ఉంటాయి అనమాట. ఇంకా కలెక్షన్స్ అయితే మ్యాక్సిమం ఆగిపోయినట్టే కానొస్తున్నాయి. ఇప్పటిదాకా పుష్ప సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత, గూగుల్ కలెక్షన్స్ ఎంత, మూవీ టీం తెలియజేసేటటువంటి కలెక్షన్స్ ఎంత అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది కింద ఏడుస్తూనే ఉన్నారు, ఎన్ని వీడియోలు చేస్తారా పుష్ప మీదని. వ్యూస్ వస్తుంటే చెయ్యక ఏం చేయమంటారు రా బాబు. ఇప్పుడు వచ్చేటటువంటి రీసెంట్ ట్రైలర్స్, టీజర్స్ మీద చేసిన దానికన్నా పుష్ప కలెక్షన్స్ మీద భయంకరమైనటువంటి వ్యూస్ వస్తున్నాయి. మరి మీరే చెప్పండి, మీరే న్యాయం మాట్లాడారనమాట. సో కమింగ్ టు ది పుష్ప కలెక్షన్స్, మొట్టమొదట గూగుల్లో కొట్టండి ఒకసారి పుష్ప మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అని కొట్టండి. 1738 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది అయితే గూగుల్ ప్రతిపాదిస్తుంది ఈ రోజుకు కూడా. అంటే సినిమా రిలీజ్ అయ్యి అటు ఇటుగా ఒక 60 రోజులు అవుతుంది కదా. 60 రోజులకు కూడా పుష్ప సినిమా 1738 కోట్లు మాత్రమే కొట్టింది అనేటటువంటిది కానొస్తుంది అనమాట. ఒకసారి మనం అఫీషియల్ పేజెస్, పుష్ప అఫీషియల్ పేజెస్కి వెళ్ళి చూస్తే 1831 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ను కూడా తీసుకున్నారనమాట. మనం ఫ్లాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే పుష్ప మేకర్స్ మీద ఐటీ దాడులు జరిగాయి. ఐటీ దాడులు జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పుష్ప సినిమా ఏదైతే ఉందో ఒరిజినల్ కలెక్షన్స్ని దాపెడుతుంది, లెక్క చూపెట్టనున్నటువంటి 500 కోట్లు అయితే అలానే ఉన్నాయి. అవి పుష్ప సినిమాకి వచ్చినాయే, దానికైతే వాళ్ళు ఐటీ కట్టట్లేదు, దానికైతే వాళ్ళు జిఎస్టీ పే చేయట్లేదు అనేటటువంటిది ఐటీ వాళ్ళే గట్టిగా తెలియజేశారనమాట. మనం ఫ్లాష్ బ్యాక్లో అయితే చూడొచ్చు. ఈ విధంగా గూగుల్ ఏమో 1738 కోట్లు వచ్చినారా ఉంగా అని చెప్తుంది, వాళ్ళేమో 1830 కోట్లు మాకు ఆల్రెడీ రీలోడెడ్ వర్షన్ యాడ్ చేయతలకే వచ్చినారా ఉంగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఐటీ వాళ్ళు ఆల్రెడీ పుష్పకే 2300 కోట్లు వచ్చేసాయని చెప్పి చెప్తున్నారు. ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు, పుష్ప సినిమా 3000 కోట్లు కొట్టింది అని చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే గూగుల్ గురించి నేనైతే మాట్లాడాలి. గూగుల్లో ఉండేటటువంటి ప్రతిదీ కూడా నిజం కాదు, ప్రతిదీ కూడా అబద్ధం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. గూగుల్కి ఒకళ్ళు ఇస్తారు. అది గూగుల్ ఆ సెర్చ్ బాక్స్ ఎలా పనిచేస్తుంది, ఎవరైనా ఇచ్చిన ద్వారా. ఇప్పుడు చూసుకున్నట్టయితే పుష్ప మూవీ టీం చాలా సైలెంట్గా ఉందన్నమాట. సైలెంట్గా ఉండటం వల్ల ఈ ట్రేడ్ వర్గాలైనా అండ్ వాళ్ళు ఉంటారు కదా కలెక్షన్స్ గురించి తెలియజేయడం వెబ్సైట్స్ అయినా వీళ్ళంతా కూడా అంచనాలు వేయడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా పుష్ప సినిమా 20 మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి బుక్ మై షోలో. వేరే వేరే చోట్ల అటు ఇటుగా 25 మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అనేటటువంటిది కూడా తెలియజేశారు. ఎప్పుడో అంటే ఇప్పటిదాకా కాదు, ఎప్పుడుకో అమ్ముడుపోయినాయి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. పుష్ప సినిమా మొన్న మధ్యనే చాలా టికెట్స్ సేల్ చేశాం అనేటటువంటిది మనమైతే చూసామన్నమాట. సో వాళ్ళు ఈ లెక్కల ప్రకారం ఆ లెక్కల ప్రకారం అన్నిటినీ కూడా అంచనా వేసి ఇన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి అనేటటువంటిది చేసి దీన్ని అయితే గూగుల్కి అయితే ప్రతిపాదిస్తారు. గూగుల్ అయితే మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మ్యాక్సిమం వెళ్ళి గూగుల్లో కొట్టేటటువంటిది అంతా కూడా వేరే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే, లేకుంటే అదేం స్వయంగా పుట్టించుకోదు, అదేమి రీసెర్చ్ చేసి ఇచ్చేయదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో గూగుల్లో వచ్చినటువంటి 1738 కోట్లు ఏదైతే ఉందో ఇది ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏంది బ్రో గూగుల్నే తప్పడుతున్నాం అంటే నిజం ఇది. ఒకసారి వెళ్ళి చూడండి. నాకు ఏ సినిమా అప్పుడంటే KGF 2 కన్నా ముందు KGF 2 మూవీ కాస్ట్ అని చెప్పి కొట్టినప్పుడు అందులో నందమూరి బాలకృష్ణ గారి పేరు కూడా వచ్చింది. అసలు నందమూరి బాలకృష్ణ గారి KGF 2లో ఉన్నట. అంతేందుకు లియో కాస్ట్ అని కొట్టినప్పుడు అందులో రామ్ చరణ్ పేరు కూడా రావడం జరిగింది. కల్కి కాస్ట్ అని కొట్టినప్పుడు అందులో రజనీకాంత్ గారి పేరు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కళతో చూసిన నేను. కాబట్టి గూగుల్ ఏదైతే ఉందో ఒకళ్ళు ఇచ్చింది చెప్పిద్ది అనమాట, అది జెన్యున్గా చెప్పదు. కాబట్టి 1738 కోట్లు కానొస్తుంది కదా, ఇది 100% ఫేక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత అనేటటువంటిది అక్కడికి వస్తున్నారు చూడండి. మూవీ టీమ్ వాళ్ళు ఏం తెలియజేశారంటే 1831 కోట్లు వచ్చాయి అనేటటువంటిది ఒక అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా దాన్ని భారీ ఎత్తులో రిలీజ్ చేశారు. భారీ ఎత్తులో రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే బాహుబలిని కొట్టేశాం, బాహుబలిని దాటేశాం అనేటటువంటిది డైరెక్ట్గా తెలియజేయటం. సో ఈ 1830 కోట్లను కొసేపు అక్కడ ఉంచండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఐటీ కాలం ఆయన చెప్పేసిన అనమాట. వాళ్ళు ఏం చేశారంటే మన దిల్రాజ్ గారి మీద ఐటీ దాడులు చేశారు. ఆ తర్వాత పుష్ప సినిమా ఏదైతే ఉందో దీనికి కూడా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళంటి మీద కూడా రైడ్స్ అయితే నిర్వహించారు.
ఆ రైట్స్లో వాళ్ళు తెలియజేసింది నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పిన, పుష్ప సినిమాకి వచ్చింది 1830 కోట్లు. 1830 కోట్లకు మాత్రమే వీళ్ళు ట్యాక్స్ కట్టారు. ఎగస్ట్రా 500 కోట్లు అయితే రావడం జరిగింది. దానికి వీళ్ళు ట్యాక్స్ కట్టలేదు, ట్యాక్స్ ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఐటీ వాళ్ళు అయితే అఫీషియల్గా తెలియజేశారు. సో ఈ 1800 కోట్లు 500 కోట్లు యాడ్ చేసుకోండి, ఆల్మోస్ట్ 2430 కోట్లు వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. లేదా 2330 కోట్లు వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నిజానికి కలెక్షన్స్ వచ్చాయా లేకుంటే మనమే అనుకుంటున్నావా అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడాలని అంటే నేను ఫస్ట్ నుంచి డిస్కషన్ చేస్తూనే ఉన్నా. ఒక ఫ్యాన్ అయితే 3000 కోట్లు వచ్చాయి అనేటటువంటిది చెప్తారు. మూవీ మేకర్స్ అయితే వచ్చినటువంటి కలెక్షన్స్ని తగ్గించుకొని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, వచ్చినటువంటి కలెక్షన్స్ని ఎక్కువ చేసుకొని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారు, సినిమాకి హైప్ క్రియేట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే ఐటీ రైట్స్ జరిగాయో అప్పటి నుండి కలెక్షన్ చేయడమే మ్యాక్సిమం ప్రొడక్షన్స్ అయితే ఆపేసే. మొన్న మధ్యన సంక్రాంతికి వస్తున్న 260 కోట్లు కొట్టింది, $2.2 మిలియన్ వసూలు చేసింది అనేటటువంటి పోస్టర్స్ మట్టికి మనకైతే దర్శనం ఇచ్చాయన్నమాట. దీన్ని బట్టి అయితే ఏంది, ఒరిజినల్ కలెక్షన్స్ మీరు వేసుకోండి, రానటువంటి కలెక్షన్స్ని వేయమాకండి. వేయటం వల్ల ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ ఎఫెక్ట్ పడిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బాగా జంకారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఐటీ రేట్ జరిగాయో అప్పటి నుండి అఫీషియల్ పోస్టర్ ఇప్పటిదాకా అయితే మనకి దర్శనం ఇవ్వలేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మీరు ఒప్పుకుంటారు కదా, పుష్ప మూవీ మేకర్స్ మీద ఐటీ దాడులు జరిగింది నిజమా కాదా? ఇది మొట్టమొదటి పాయింట్. తర్వాత రీలోడెడ్ వర్షన్ యాడ్ చేశారా లేదా? రీలోడెడ్ వర్షన్ యాడ్ చేసినప్పుడు ఒక్క రోజులోనే 2,30,000 టికెట్లు అమ్ముడిపోయాయి అనేటటువంటిది మన కళ్ళతో మనమైతే చూసాం. ఇది కూడా మీరు ఒప్పుకుంటారు కదా, పుష్ప సినిమా రీలోడెడ్ వర్షన్ యాడ్ చేసినటువంటి 5 రోజుల్లోనే 2,350 కోట్లు వచ్చాయి అనేటటువంటి దాన్ని నమ్మిన మీరు ఈ 1738 కోట్లు వచ్చాయంటే మీరు ఎలా నమ్ముతున్నారు? కాబట్టి పుష్ప సినిమా నిజంగానే దంగల్ని బ్రేక్ చేసింది, బాహుబలిని కూడా బ్రేక్ చేసింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు గూగుల్కి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మూవీ మేకర్స్ తెలియజేసిన దాని ప్రకారమే వాళ్ళైతే ఇస్తారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా, KGF 2 ఏదైతే ఉందో భయంకరమైనటువంటి వసూళ్లు సాధించింది, కానీ వాళ్ళ మట్టికి మాకు 1200 కోట్లే వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని అయితే వదిలేరు. సో ఆ 1200 కోట్ల మట్టికే గూగుల్ అయితే మనకు చూపిస్తుంది, ఎగస్ట్రా వచ్చినది అయితే మనకు గూగుల్ చూపించదు. అదేవిధంగా ఇది మాట నేను తెలియజేయలేదు, మన దిల్ రాజు గారే చెప్పారు. KGF 2కి భయంకరమైనటువంటి కలెక్షన్స్ రావడం జరిగింది. వాళ్ళు ఐటీ కట్టాల్సింది, వాళ్ళు GST కట్టాల్సి వస్తుంది, వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి కలెక్షన్స్ని తక్కువ చేసి చూపించుకున్నారని చెప్పి దిల్ రాజు గారే తెలియజేశారు. ఇది ఏదైతే ఉందో మూవీ టీం ఇచ్చిందో మనకైతే గూగుల్ చూపిస్తుంది, మొట్టమొదటి పాయింట్. ఆ తర్వాత కల్కి కలెక్షన్స్ అని చెప్పి కొట్టండి, అది కూడా 1200 కోట్లు కొట్టింది అనేటటువంటి చూపిస్తాయి, అది కూడా మూవీ టీం అఫీషియల్గా తెలియజేసింది. ఇది సెకండ్ పాయింట్. ఈ విధంగా గూగుల్ అయితే మూవీ టీం ఇచ్చిందే తెలియజేస్తుంది. అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి గూగుల్ మూవీ టీం ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు కాబట్టి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇచ్చారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక మీరు ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. పుష్పరాజ్ గారు ఎప్పుడు దంగల్ని దాటేసిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నా అంచనా కరెక్ట్ అయితే పుష్ప సినిమా ఎట్టలేదన్నా కానీ 2100 కోట్లు ఈజీగా కొట్టుంటుంది అనేటటువంటిది అయితే నేను 100% బిలీవ్ చేస్తున్నా. గూగుల్ చెప్పినా నేను నమ్మను, ఎవరు చెప్పినా నేను నమ్మను. ఇది అయితే 100% ఫ్యాక్ట్ అనమాట. 25 రూపాయలు 30 రూపాయలతో ఒక సినిమా 2000 కోట్లు కొట్టింది అంటే మీరు నమ్ముతారు. 100 రూపాయలు 150 రూపాయలు ఒక సినిమా 1800 కోట్లు కొట్టింది అంటే మీరు నమ్ముతారు. కానీ 1000 రూపాయలు 1500 ప్రీమియర్ షోస్ వేశారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా 7 షోస్కు పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ భయంకరమైనటువంటి ఇది నడిచింది, హైప్ నడిచింది. అల్లు అర్జున్ అరెస్ట్ అవడం వల్ల భయంకరమైనటువంటి ఇది కూడా రావడం జరిగింది. ఎంత బజ్ క్రియేట్ చేసినటువంటి పుష్ప సినిమా 2100 కోట్లు కొట్టిందంటే నమ్మరా భయ, ఒకసారి మనస్సాక్షితో అయితే ఆలోచించుకోండి. అదైతే నేను క్లారిటీగా తెలియజేస్తున్నా. ఇక థియేటర్ ఖాళీ ఉన్నాయి అనేటటువంటి దాని అవసరం ఇప్పటికి కూడా నేను బుక్ మై షోలో చూస్తుంటే ఈజీగా రోజు మీద 10-20 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి మీ యాప్ స్టోర్లో బుక్ మై షో డౌన్లోడ్ చేసుకొని అందులో చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అక్కడే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. రోజుకి అట్టలేదన్నా 10,000 నుండి 20,000 టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. నిన్న ఒక్కరోజు పుష్ప సినిమా 20 లక్షలు వసూలు చేసింది అనేటటువంటిది టాక్ అనమాట. ఎనీవే చాలా థియేటర్లో అయితే పుష్ప సినిమా తీసేశారు, ఇక ఉండకపోవచ్చు. మ్యాక్సిమం రీలోడెడ్ వర్షన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏది మన ఓటీటీలో ఇవాళ నైట్ అయితే స్ట్రీమ్ అవుతుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. మరి మీరు ఫ్యామిలీతో చూస్తున్నా లేదా అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, ఉంటాయి. నమస్కారం.